Hello guys, welcome to my channel. This is my travel vlog Virupaksha temple ki. You know, Hampi. So this is the temple. Sunrise chudandi. Wow, amazing. A sunrise కానీ ఆ గోపురం చూడండి, అది 11 floors ఉంటుందంట. అండ్ చుట్టూ ఉండే ఈ పొలాలు, చెట్లు, ఇట్స్ అమేజింగ్ గైస్. నేచర్ లవర్స్ విల్ లవ్ ఇట్. అండ్ ఈ టెంపుల్ 3 గోపురాలతో కలిగి ఉంటుంది. అండ్ ఆర్కిటెక్చర్ ఇస్ సింప్లీ సూపర్. చాలా అంటే చాలా బాగుంది. అంటే డైరెక్ట్గా చూసిన వాళ్ళకైతేనే ఎక్స్పీరియన్స్ అవుతారు. ఈ గుడి చుట్టూ చాలా అంటే చాలా చిన్న చిన్న టెంపుల్స్, ఆ మండపాలు, సభా మండపాల్లాగా కనిపిస్తున్నాయి అనుకోండి. సో ఇంకా దూరంలో కూడా మీరు ఎటు చూసినా కానీ గుళ్ళే ఉంటాయి. ఇంకా ఈ సన్సెట్ వ్యూ అయితే అమేజింగ్. మేమైతే స్కూటీ వేసుకొని రెడీ అయ్యి వెళ్ళిపోయాం ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో సన్ రైజ్ అనమాట. సో ఇది లైక్ వెల్కమ్ టు విజయనగర సామ్రాజ్యం అని చెప్తున్నారు. సో ఇది ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్, అంటే మన హిందూ ఆర్కిటెక్చర్కి రిలేటెడ్గా ఉండే ఆర్కిటెక్చర్. సో ఇక్కడే మనం అన్నీ చూస్తున్నాం కదా. అలానే ఈ కనకగిరి గోపురం, దీని గురించి మాట్లాడుకుందాం. 11 floors ఉంటుందంటండి. 11 floors అంటే 11 అంతస్తులు. దాని తర్వాత చూస్తే ఇది బడవలింగం, అంటే అతిపెద్ద శివలింగం. అండ్ ఈ రేస్ చూస్తే చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నప్పుడు మీకు కనిపిస్తాయి, ఇవి లోపల నుంచి ఉంటుంది. అండ్ ఈ పిల్లర్స్ చూస్తే స్టోన్ కార్వ్డ్, ఈ కార్వింగ్స్ అయితే అమేజింగ్. అండ్ ఇది లక్ష్మీ నరసింహస్వామి. అండ్ యుద్ధం జరిగినప్పుడు ఆల్మోస్ట్ దీన్ని ధ్వంసం చేసేసారు, కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దాన్ని సేవ్ చేసింది. అండ్ ఈ కార్వింగ్స్ అయితే అమేజింగ్. ఎక్కడ చూసినా మీకు కనిపిస్తూనే ఉంటాయి. ఇది టెంపుల్లో ఉండే ఏనుగు, లైక్ లక్ష్మి దాని పేరు. అది టెంపుల్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటా. అండ్ ఈ పిల్లర్ కార్వింగ్స్ అయితే నేను చెప్పాలనుకోనండి, ఎందుకంటే ఎటు చూసినా కానీ మీకు విగ్రహాలు కనిపిస్తూనే ఉంటాయి. ఈ చిన్న చిన్న కార్వింగ్స్ ఎంత సూపర్ ఉన్నాయంటే సూపర్ అని చెప్పాలి. అండ్ నేను బయటకు వచ్చేసి షాపింగ్ స్టార్ట్ చేస్తాను. అక్కడ చాలా అంటే చాలా చౌక అని నేను చెప్పలేను అనుకోండి, అంటే దాని రేట్ని బట్టి మనం కంటిన్యూ అయిపోవాలి. అండ్ దిస్ ఈస్ అమేజింగ్. కనకగిరి గోపురం ఈజ్ ద హైయెస్ట్ పీక్ పాయింట్ ఇన్ దాట్ ప్లేస్. Thanks for watching my video. Don't forget to comment and subscribe.